భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్థానిక రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మే 24, 25 తేదీలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వి శివనాయక్, భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రారంభించారు. తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేక వార్డులను శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారుతి పారామెడికల్ కళాశాల అధినేత డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, తిప్పన సిద్ధులు, సూర్యనారాయణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు చేతుల మీదుగా మెమోంటో అందజేసి పుస్తకాలతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మన అబ్బాయి తలసేమియా తోటి బాధపడుతున్నాడు. వారికి మన ముఖ్య అతిథి శివనాయకులు జడ్జి గారి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి కూడా 150 సార్లు సుమారు బ్లడ్ ఎక్కించడం జరిగింది. వారికి మన ప్రీతమ్మ విక్రమ్ కుమార్ సింగ్ ఐపీఎస్ వారి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేస్తున్నారు. వారు ఇప్పుడు